హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సిస్టర్ అయితే స్మాల్ సైజ్ బ్లౌజ్‌ని ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. చూడండి అంతే కాకుండా కొంతమందయితే మాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదని అండ్ ఫ్రంట్ పార్ట్‌లో వేలబడిపోతున్నట్టుంది. షేప్ కరెక్ట్‌గా ఉండట్లేదనేసి ఇలా కొన్ని మెసేజెస్ అయితే పెడుతున్నారు. సో, ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తున్నాను. సో, నేను వీడియోని కూడా ఫాస్ట్ చేయట్లేదనమాట. స్లోగానే చూపిస్తున్నాను. అంటే అందరికీ అర్థం అవ్వాలి గదా! చాలామందికి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి నేనెప్పుడు కూడా హ్యాండ్సే ఫస్ట్ కట్ చేస్తాను. హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాననమాట. సో, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అన్నది మన వైపుగా, ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. లైన్ డ్రా చేసిన తర్వాత ఆ లైన్ మీదుగా కటింగ్ అయితే చేసేసాననమాట. సో, ఇలా కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మనకి ఆదికి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో, సో, ఆ బ్లౌజ్ ఆధారంగా మనం బ్లౌజ్ అంతటిని కూడా మార్కింగ్ చేసుకోవాలిక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా ఒకప్పుడు నేను స్టిచ్ చేసిందే. సో, నేను స్టిచ్ చేసింది అయినప్పటికీ కూడా నేనిక్కడ మెజర్‌మెంట్స్ అన్నవి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడో ఇస్తూ ఉంటారు. అందరివి అలా కొలతలన్నవి ఎగ్జాక్ట్‌గా మనకి గుర్తుండవు కదా! ఇక్కడ కింద వైపునయితే కట్ వర్క్ వచ్చింది. ఇవి 10 ½ ఇంచెస్ అలా వచ్చిందనమాట. టోటల్ హైట్ అయితే. బట్ నేను 10 ఇంచెసే తీసుకున్నాను. ఎల్బో హ్యాండ్ వరకే కదా! సో, 10 ఇంచెస్ అయితే సరిపోతుందన్నట్టుగా 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. బట్ మనకి పై వైపున, కింద వైపున ఖర్చు కావాలి కదా! సో, అందుకోసం ఎక్స్‌ట్రా 1 ఇంచ్ తీసుకొని 11 ఇంచెస్‌కైతే అటొక మార్కింగ్, ఇటొక మార్కింగ్ మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ అన్నది డ్రా చేసేసాననమాట. ఇలా డ్రా చేసుకున్నాం గదా! ఇప్పుడు చూడండి హ్యాండ్ కింద వైపున లూజ్ ఎంతుందో మన ఆది బ్లౌజ్‌లో, సో, ఆ లూజ్ ఎంతైతే ఉందో అంత లూజ్ అయితే మార్క్ చేసేస్తాం. ఇక్కడ 4.5 ఇంచీలయితే వచ్చింది నాకు. సో, చూడండి నేను ఒక వైపు నుండి ఇంకొక వైపుకి ఎంతొచ్చిందా అన్నది చెక్ చేస్తున్నాను. 4.5 ఇంచీలయితే వచ్చింది కదా! సో, ఈ 4.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ చెక్ చేసేటప్పుడు మెయిన్‌గా ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. మీరు ఫ్రంట్ పార్ట్ నుండి అసలెప్పుడు కూడా ఆర్మ్ లూజ్ అన్నది అసలు కొలవకండి. బ్యాక్ పార్ట్ నుండే కొలుచుకోవాలి ఆర్మ్ లూజ్ అన్నది. అది కూడా కరెక్ట్‌గా మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! షోల్డర్ జాయింట్ నుండి ఈ సైడ్‌న జాయింట్ వరకు కూడా కొలుచుకోవాలి. ఎగ్జాక్ట్‌గా మనకి షోల్డర్ కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండి కొలుచుకోవాలనమాట. అక్కడి నుండి సైడ్ జాయింట్ వరకు కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచీలొచ్చింది. సో, ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ అన్నది 7 నుండి 8 మధ్యలో వచ్చింది. 7.5 ఇంచీలొచ్చింది కదా! సో, ఇలా వచ్చేటప్పుడు మనం హ్యాండ్ డౌన్ అన్నది 3 ఇంచీలకి మార్క్ చేస్తాం. ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజు. సో, ఇక్కడొక ఇంచు, అటొక 3 ఇంచీలకి మార్క్ చేసిన తర్వాత, ఇటొక 3 ఇంచీలకి, అటొక 3 ఇంచీలకి మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత, ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్‌కి 7.5 ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడికొక మార్కింగ్ అన్నది చేశాననమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఇందాక 4.5 ఇంచీలకి హ్యాండ్ లూజ్ మార్క్ చేశాం కదా! అలా లైన్‌నయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నాకు సైడ్‌న జాయింట్ పడుతుందనమాట చిన్నది లైట్‌గా. సో, అందుకే ఇక్కడ 2 ఇంచీలకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేశాను. ఆ సైడ్‌న అలా లైన్ అయితే కలిపేసుకున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తాను మీకు ఆర్మ్ లూజ్ అనేది. చూసారా నేను ఎలా కొలుచుకుంటున్నానో? కరెక్ట్‌గా మనకి జాయింట్ ఎక్కడైతే ఉందో హ్యాండ్ జాయింటు ఆ పక్క నుండి కొలుచుకుంటూ రావాలనమాట. సో, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్‌గా 7.5 ఇంచీలయితే వచ్చింది. సో, 7.5 ఇంచీలని ఇలా పెట్టుకున్నామనుకోండి, మీరు ఇలా స్ట్రెయిట్‌గా చెక్ చేసుకున్న మనకి 1 ఇంచ్ మైనస్ అయ్యి చూపిస్తుంది. అంటే ఆర్మ్ లూజు 7.5 ఇంచీలు కాబట్టి ఇక్కడికొచ్చి స్ట్రెయిట్‌గా చూసుకుంటే 6.5 ఇంచీలు కనబడుతుంది మనకి. ఇలా చెక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా వస్తున్నట్టే. ఇప్పుడు మిడిల్‌లోకి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. 6.5 ఇంచీలని హాఫ్‌గా ఫోల్డ్ చేసి స్ట్రెయిట్‌గా పై వైపుకి ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఈ కార్నర్‌లో మనకిది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అన్నది ఈ కార్నర్‌లో పెట్టుకోవాలి. ఈ కార్నర్‌లో 1.5 ఇంచ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా! అక్కడి నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్‌కి అండ్ అలానే ఇక్కడ చూడండి ఒక ఎక్స్ షేప్‌లా వచ్చింది కదా! అక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్‌కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్‌తోని కర్వ్‌నయితే డ్రా చేసేస్తున్నాను. మీరిక్కడ కంపల్సరీగా కర్వ్ స్కేల్‌నయితే యూజ్ చేయాలి. కర్వ్ స్కేల్ యూజ్ చేయకపోతే మళ్ళీ అంత ఎగ్జాక్ట్‌గా అయితే రాదు. ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి, కొత్తగా అని కాకపోయినా మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్‌గా షేప్ అన్నది వస్తుంది.
ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ పై లైన్ మీద కటింగ్ చేయాలనమాట. కిందన మనం మార్కింగ్ చేసాం కదా! దాని మీద కట్ చేయకూడదు. పైన షేప్ ఇచ్చిన దగ్గర. సో, ఇలా మొత్తం అంతా కూడా హ్యాండ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక చిన్న టక్ ఇస్తున్నాను ఇక్కడైతే. ఇలా ఒక టక్ ఇచ్చిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సో, మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్‌కి అయితే రాలేదనమాట. ఈ మిడిల్‌లో కూడా ఒక టక్ ఇస్తున్నాను. సో, ఇలా ఒక టక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాననమాట. సో, ఈ 2 ఒకే కస్టమర్‌వి. అండ్ ఏంటంటే ఇవి లైనింగ్స్ కోసం వాళ్ళే తెచ్చారు మనకి. సో, వాళ్ళు తెచ్చినవే మనం యూజ్ చేయాలి కదా! సో, మనకు కొనుక్కోమన్నారనుకోండి మ్యాచింగ్ అయినవి కొని తెస్తాం. బట్ వాళ్ళు తెస్తే కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఇస్తూ ఉంటారు. అవి వేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు ఈ టక్స్ కరెక్ట్‌గా పెట్టుకొని ఇక్కడ చూడండి. ఇప్పుడు లోతు పార్ట్‌నైతే కట్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఈ లోతుగా ఉన్న పార్ట్‌నైతే కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఒక టక్ పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియాలి కదా! చూడండి మనకి ఇక్కడ ఐబ్రో షేప్ అయితే వచ్చింది హ్యాండ్స్‌కైతే. సో, ఇక్కడ ఒక పార్ట్ అయితే ఎక్కువగా ఉంది గానీ, ఇంకొక పార్ట్ అయితే తక్కువగా ఉంది. సో, నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఇక్కడ గ్రీన్ అన్నది పైన వేసుకున్నాను. తక్కువగా ఉన్న క్లాత్. ఎక్కువగా ఉన్న క్లాత్‌ని కింద వేశాను. సో, చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌నైతే కట్ చేసుకోవాలి. ఫస్టు ఒక కస్టమర్ ఒక సిస్టర్ అయితే అడిగారనమాట. ఇలా యూట్యూబ్‌లోనో లేదంటే ఫేస్‌బుక్‌లోనో తెలీదు గానీ ఒక సిస్టర్ అడిగారు. ఫస్టు హ్యాండ్స్ కట్ చేసుకోవాలా? లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలా అనేసి. సో, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయినా కట్ చేయొచ్చు. లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. బట్ నేనైతే మాత్రం ఎప్పుడు ఫస్టు హ్యాండ్సే కట్ చేస్తాననమాట. సో, హ్యాండ్స్ కట్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటో చెప్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉంచుకోవాలి. అండ్ ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉంచుకోవాలనమాట. ఇక్కడ నేను ఎందుకు బ్లాక్‌ది ఎక్స్ట్రా ఎక్కువగా ఉంచానంటే చిన్నది కట్ అయ్యింది. సో, అందుకని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసాను. ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్‌గా కటింగ్ అయితే చేసేసాను. ఇలా కట్ చేసేసాం కదా! ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ బ్యాక్ పార్ట్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కటింగ్‌లో. సో, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి నేను ఈ కింద వరకు చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 13.5 ఇంచీలు అయితే వచ్చింది. సో, 13.5 ఇంచీలకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 14.5 ఇంచీలనమాట. ఎందుకంటే మనకి కింద వైపున, పై వైపున రెండిటికి కూడా ఖర్చు కోసం కావాలి కదా! సో, అందుకే 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. మీరు ఖర్చు ఎంతైతే కుడతారో అంత ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఒకవేళ క్లాత్ బాగా థ్రెడ్స్ ఊడిపోయేటట్లు ఉందనుకోండి, అది ఏమవుతుందంటే కొన్ని రోజులకి అలా పిగిలిపోయినట్లు వచ్చేస్తూ ఉంటుంది కదా! సో, అలా అవ్వకూడదనేసి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాననమాట. మీకు అవసరం లేదు అనుకుంటే హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి. కింద వైపున, పై వైపున కలిపి మీరు పావించు పెట్టుకుంటున్నంటే హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడికొచ్చేసరికి నేను ఆర్మ్ లూజ్ మనకి 7.5 ఇంచీలు వచ్చింది కదా! సో, 7.5 ఇంచీలకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను అంతే. సో, 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 8.5 ఇంచీలు అవుతుంది. 8.5 ఇంచీలకి ఒక మార్కింగు అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. పై వైపున అదే విధంగా మార్క్ చేశాను. అండ్ అలానే కింద వైపున కూడా అదే విధంగా మార్క్ చేశాను. ఇప్పుడు ఇంకొకసారి మిడిల్‌లో కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మిడిల్‌లో మార్క్ చేశామనుకోండి, మనకి లైన్స్ అన్నవి స్ట్రెయిట్‌గా వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేశాను. ఇక్కడ మెయిన్‌గా నేను కస్టమర్ బ్లౌజెస్ మీదే మీకు చూపిస్తున్నాననమాట. ఒక సిస్టర్ అయితే స్మాల్ సైజ్ బ్లౌజ్ కోసం అడిగారు. అండ్ లక్కీగా కస్టమర్‌వి కూడా స్మాల్ సైజ్ బ్లౌజెస్ అవ్వడం వల్ల నాకు వీలు పడింది. సో, చూడండి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి
ఇక్కడ నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేశాను. అండ్ అలానే నెక్ వచ్చేసరికి 2 ఇంచీలు. ఇక్కడ మనం నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే తీసుకుంటామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా కూడా చెక్ చేసుకోవాలన్నమాట 5 ఇంచీలకి కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి. ఇప్పుడు చూడండి ఈ సైడ్‌న మనం ఒక లైన్ డ్రా చేసాం కదా! అక్కడ కూడా 5.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేస్తున్నాను సింపుల్‌గా అంతే. ఇక్కడ ఈ కార్నర్‌లో అంటే ఈ చంక రౌండ్ షేప్ తిరుగుతుంది కదా! ఆ కార్నర్‌లో ఎంత పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఎక్కడ కూడా ఈ సైజ్ కోసం అసలు మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ 2 లైన్‌లకి ఎల్ షేప్‌కి ఇలా కర్వ్ స్కేల్ పెట్టేటప్పుడు ఈ లైన్‌కి, ఆ లైన్‌కి టచ్ అయినట్టు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని నేను కర్వ్ డ్రా చేస్తున్నాను అంతే. నేను ఇప్పటి వరకు కూడా ఫాలో అయిన టిప్ అయితే ఇదే. ఇక నేను ఎగ్జాక్ట్‌గా దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి ఎటువంటి మార్కింగ్ కూడా చేయట్లేదు. ఇలా పెట్టుకుంటే మనకి సరిపోతుంది మ్యాక్సిమం. నేనైతే మరి కస్టమర్ బ్లౌజెస్ మీద ఇదే విధంగా ఫాలో అవుతున్నాను. నాకెప్పుడు ఎలాంటి కంప్లెయింట్ రాలేదు. ఆర్మ్ చుట్టూ ఇలా ఉంది, అలా ఉంది అని ఇలాంటి కంప్లెయింట్ రాలేదు. చాలామంది సిస్టర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదని. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నారా లేదా అన్నది. నేనైతే ఎగ్జాక్ట్‌గా అక్కడ మార్కింగ్ ఏమీ చేయట్లేదు. జస్ట్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. కర్వ్ స్కేల్ వల్లే నాకు ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మీకు మాక్సిమం నెక్ దగ్గర ఏమి డౌట్ లేదనుకుంటా. పైన ఎంతైతే తీసుకుంటామో కిందన దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా రౌండ్ స్కేల్‌తో అయితే రౌండ్ డ్రా చేసేస్తున్నాను అంతే. మనకి నెక్ దగ్గర కూడా ఈ కర్వ్ స్కేల్ అన్నది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి చాలామంది షోల్డర్ జారుతుంది అన్న కంప్లెయింట్ ఇస్తున్నారు కదా! సో, ఎందుకు జారుతుందంటే మీకు జారుతూ ఉన్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ ఒక పావించ్ అన్నది డౌన్‌కి మార్క్ చేసుకోండి. ఇలా డౌన్‌కి మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే ఉంచేశాను. హాఫ్ ఇంచు డ్రా చేసేసాను కదా! డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్‌గా ఈ లైన్ పక్క నుండి చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసుకున్నప్పుడు నాకు చూడండి కరెక్ట్‌గా 7.5 ఇంచీలు మ్యాచ్ అయ్యింది. అండ్ అలానే ఈ కిందన కూడా ఈ కిందన ఏంటంటే డాట్స్ కోసం అనమాట. ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయింది. నేను చెప్పినవన్నీ ఒకసారి మరొకసారి ట్రై చేయండి. మీకు అప్పటికి కూడా డౌట్‌గా ఉందంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ కోసమే క్లియర్‌గా ఒకరోజు క్లాస్ చెప్తాను. ఇప్పుడు చూడండి హాఫ్‌గా ఒక ఫోల్డ్ అయితే చేశాను టేప్‌ని. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ హైట్ చూడండి. హైటు మనకెంత 14½ ఇంచెస్ కదా! 14½ ఇంచెస్‌కి ఒకసారి ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ ఇంకొకసారి హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి నాలుగో భాగం అనమాట. టోటల్ హైట్‌లో ఇది నాలుగో భాగం. ఇక్కడ నాకు 3.6 ఇంచెస్ అలా వచ్చింది. సో, ఇటొక మార్కింగ్ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసి ఇటొక హాఫ్ ఇంచ్‌కి, అటొక హాఫ్ ఇంచ్‌కి అలా జస్ట్ అలా మార్కింగ్ అయితే చేసేసానంతే. ఇక్కడ మనం నెక్ రౌండ్ కూడా కరెక్ట్‌గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే కరెక్ట్‌గా చూడండి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! బ్యాక్ పార్ట్ 2 కూడా ఒకదాని మీద ఒకటి జాయింట్స్ పెట్టుకొని ఇలా మనం మార్కింగ్ చేసాం కదా! మార్కింగ్ పక్క నుండి చెక్ చేసుకున్నామంటే తెలిసిపోతుంది. నాకిక్కడ ఎగ్జాక్ట్‌గా అయితే వస్తుంది. మొత్తం అంతా కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో, ఆ మార్కింగ్ మీదుగా మెల్లగా కటింగ్ చేసుకుంటున్నాను. సో, ఎప్పుడైనా సరే మీరొకటి గుర్తుంచుకోండి. ఇలా బ్లౌజ్ పీస్ మార్కింగ్ చేసిన తర్వాత మనం బ్లౌజ్‌నైతే మూవ్ చేయకూడదు. మనమే మూవ్ అవ్వాలి తప్పించి బ్లౌజ్‌నైతే మూవ్ చేయకూడదు. ఎందుకంటే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, నేనిక్కడ మెల్లగా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక నేను కొంచెం కొంచెం మూవ్ చేస్తున్నానంటే మరిక్కడ నాకు ఇంక వీలు పడదు కదా! ఒక పక్కన వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకో పక్కన వచ్చేసరికి గోడనమాట అది. ఇంకా బ్లౌజ్‌నే కదపాలి తప్పించి నేను కదలడానికైతే అవ్వదు కదా! సో, అందుకని కదుపుతున్నాను. నాకు కాస్తో కోస్తో అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు. అస్సలు అలవాటు లేకపోతే మాత్రం కదపకండి. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ పీస్ అనేది చాలా చిన్నది ఉందనమాట. సో, అందుకే నేనిక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది బ్లాక్ కలర్ క్లాత్ ఉంది కదా! ఆ బ్లాక్ కలర్ క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్‌గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, క్లాత్‌ని ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. నార్మల్‌గా మనం స్ట్రెయిట్‌గా వేయకూడదు. క్రాస్‌గా వేసుకోవాలి. క్రాస్‌గా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ ఎగ్జాక్ట్‌గా మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూసారా? ఇక్కడ మనకి నెక్ దగ్గర అయితే నేను రౌండ్ ఏమీ డ్రా చేయలేదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ అన్నది మనకి బ్యాక్ నెక్ డీప్ కన్నా కూడా
పైకి ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ నెక్ డీప్ అన్నది మార్క్ చేయలేదు. బట్ మిగతాదంతా కూడా ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక 3 లైన్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో కర్వ్ అక్కడ ఒక మార్కింగ్, ఎండ్ అయిన దగ్గర ఒక మార్కింగ్ అండ్ మిడిల్‌లోనే ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ మిడిల్‌లో మార్కింగ్ అన్నది ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కర్వ్ అన్నది మనం స్టార్ట్ చేసుకుంటూ ఈ మూడో లైన్‌కి వచ్చేసరికి ఎండ్ చేసేయాలన్నమాట. జస్ట్ చిన్నది. ఆ 3 లైన్‌లోనే స్టార్టింగు, ఎండింగు, మిడిల్ లైన్‌లోని కొంచెం డౌన్‌కి ఇలా తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్పేదానికన్నా మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది బాగా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం మన బ్లౌజ్ ఏదైతే ఉందో ఆది బ్లౌజ్‌ని ఇలా ఫ్రంట్ పార్ట్‌లో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఊక్సులు పట్టి వైపునే చెక్ చేయాలి. ఇలా షోల్డర్ జాయింట్ ఉంది కదా! అక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా ఈ కింద వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఏదైనా స్కేల్ సహాయంతో మనం టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. టేప్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకొని ఒక స్కేల్ హెల్ప్‌తో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 5.5 ఇంచీలు వచ్చింది. చూస్తున్నారు కదా! 5.5 ఇంచీలు అయితే వచ్చిందనమాట. సో, స్కేల్ అలా అడ్డంగా పెట్టేటప్పుడు అక్కడ ఏ లైన్ దగ్గరికైతే వెళ్ళిందో ఎగ్జాక్ట్‌గా అంత మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక లైను అండ్ ఈ లైన్‌నైతే పైకి డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫ్రంట్ నెక్‌లో కూడా ఇక్కడ నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను. చూసారు కదా! ఇక్కడి వరకు మనకి ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయింది. నెక్కు అండ్ అలానే ఆర్మ్ రౌండ్ ఈ 2 కూడా మార్క్ చేసాం. ఇప్పుడు కింద వైపున మార్కింగ్స్ చూద్దాం. ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో ఊక్సులు స్టార్టింగ్ నుండి షేప్ పట్టీ వరకు ఎంతొచ్చిందో అన్నది చెక్ చేసుకుందాం. సో, ఇలా చెక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 3.5 ఇంచీలు అయితే వచ్చింది. సో, 3.5 ఇంచీలకి ఇక్కడ మనం 1.5 ఇంచ్ అన్నది యాడ్ చేయాలి. అంటే 5 ఇంచీలకి వచ్చింది ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ చూడండి. ఇక్కడ టోటల్ హైట్‌లో 1.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. అంటే 13 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేశాను కదా! ఇప్పుడు స్కేల్‌తో ఈ మార్కింగ్ ఆధారంగా ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక నాకు పావు తక్కువ 3 ఇంచీలు అలా వచ్చింది. నేను ఎగ్జాక్ట్‌గా ఒక 3 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా టేప్ సహాయంతో ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక 3 ఇంచీలకి ఇలా అడ్డంగా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ఉంది కదా! సైడ్ జాయింట్ చూడండి. చంక కింద నుండి షేప్ బెల్ట్ వరకు కూడా ఎంతొచ్చిందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 6.5 అలా వచ్చిందనమాట. సో, నేను ఇక్కడ 7 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే పై వైపున ఆల్రెడీ మనం ఖర్చుతోనే మార్క్ చేసాం. బ్యాక్ పార్ట్‌లో ఖర్చు మార్క్ చేసాం కదా! సో, అదనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కిందన ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా నీట్‌గా కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి కిందన మనకి ఆర్మ్ డౌన్ మార్క్ చేసాం కదా! ఆ డౌన్ మార్కింగ్ మీద నుండి కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ సైడ్‌కి నీట్‌గా కట్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా సరే జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాదు మనకు. సో, చిన్నదే కదా అనుకుంటాం. ఆ చిన్న దాంట్లోనే మనకి చాలా మిస్టేక్స్ అయితే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. చూసారా అంతా కూడా నీట్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ అండ్ అలానే ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నాను. మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఆ క్లాత్ చిన్నది ఉందని కట్ చేయలేదు కదా మనం. సో, ఇప్పుడు దాన్ని పరుచుకొని ఇప్పుడు దీని ఆధారంగా దాన్ని కట్ చేసుకుందాము. సో, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. చూడండి జాయింట్స్ పడతాయి. ఇక్కడ మనకి ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయి. సో, ఇలా అడ్జస్ట్ చేసి మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. షేప్ నిలబడట్లేదు అనేసి కామెంట్ చేస్తున్నారు కదా! షేప్ నిలబడట్లేదు అంటే
మనం క్రాస్‌గా తీసుకోవాలి క్లాత్‌ని. క్రాస్‌గా తీసుకోవాలి. అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా రావాలి. అండ్ ఆది బ్లౌజ్‌లో ఆ డాట్ యొక్క హైట్ ఎంతుంది, విడ్త్ ఎంతుంది ఇవన్నీ గూడా చెక్ చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిన బ్లౌజ్ ఒకటి ఉంటుంది కదా! ఆ బ్లౌజ్‌లో ఆ డాట్ యొక్క విడ్త్ ఎంతుందో, హైట్ ఎంతుందో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా చెక్ చేసుకున్న తరువాత మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా! పైన ఒరిజినల్ క్లాత్ ఉంటుంది. కిందన లైనింగ్ క్లాత్ ఉంటుంది. అండ్ మిడిల్‌లో కొంచెం దళసరిగా ఉన్న క్లాత్‌ని తీసుకోండి. అంటే జీన్ క్లాత్ అలాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి, మనకి షేప్ అన్నది స్టిఫ్‌గా ఉంటుంది. కొంచెం నిలబడుతుందనమాట. డాట్ కూడా మీకు షేప్ బాగా ఉండాలి అనుకుంటే డాట్ కూడా షార్ప్‌గా వేసుకోవాలి. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, అందరికీ కూడా షేపు బాగా కనిపించడం నచ్చదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో, మనం కస్టమర్‌కి నచ్చే విధంగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీని ఆధారంగా దీన్నయితే కట్ చేసేస్తున్నాను. మీకు కూడా అలవాటవుతుందనేసి నేను కట్ చేసింది అలా చూపిస్తున్నాననమాట. నేను ఎప్పుడైనా సరే కస్టమర్స్‌వి 2, 3 బ్లౌజులొచ్చాయనుకోండి అర్జెంట్ అంటే, లేదు అనుకున్నా మనకి టైం సేవ్ అవ్వాలి అనుకున్నా సరే ఇదే విధంగా నేను కటింగ్ చేసేస్తూ ఉంటాను. సో, ఈ సైడ్ చిన్న క్లాత్ ఉంది. కట్ చేస్తున్నాను. వీడియోనైతే నేను ఫాస్ట్‌లో పెట్టలేదనమాట. ఎందుకంటే చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఇన్నాళ్ళైతే 2x స్పీడ్‌లో వీడియోని పెట్టేసి వాయిస్ ఇచ్చేదాన్ని. బట్ కొంతమందికి అర్థం అవ్వట్లేదనేసి కొంచెం స్లోగానే చూపిస్తున్నాననమాట. అందరికీ అర్థం అవ్వాలి కదా! సో, మీరు మెయిన్‌గా వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ వీడియోలో మొత్తం అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పాను. సో, ఇవన్నీ మీకు అర్థం గావాలి అనుకుంటే, ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలనమాట. సో, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసాను కదా! ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది బ్లాక్ క్లాత్ అనమాట. సో, షేప్ బెల్ట్‌లు రెండిటికి కలిపి కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే, మనకి గ్రీన్ క్లాత్‌లో అసలు క్లాత్ అయితే లేదనమాట. షేప్ బెల్ట్‌లు కట్ చేయడానికైతే సరిపోదు. మిగతా వాటికి ఆ క్లాత్ సరిపోతుంది కాబట్టి, నేనింకా ఇందులోని షేప్ బెల్ట్‌లు రెండిటికి అయితే కట్ చేసేస్తున్నాను. ఆ గ్రీన్ క్లాత్ మిగతాది ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే కటింగ్ చేసుకుంటాను. బట్ ఇందులో అయితే షేప్ బెల్ట్‌లు, బ్యాక్ పార్టు అండ్ అలానే ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి వీటన్నిటి కోసం చూద్దాం. ఇక్కడ కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది ఫోల్డింగ్ వైపు ఉందనమాట. సో, కొంచెం అలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అంటే కటింగ్ చేశాననమాట. కటింగ్ చేసి ఓపెన్ చేశాను. ఇలా ఇప్పుడు ఈ విడ్త్ వచ్చేసరికి మనం ఒక 10.5 ఇంచీల వరకు కూడా తీసుకున్నాను నేను. సో, ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి అలా తీసుకున్నాను. ఇటొక స్ట్రెయిట్ లైను, ఇటొక స్ట్రెయిట్ లైను డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఊక్సుల వైపు ఎంతుందో ఇక్కడ నాకు 2 ఇంచీలొచ్చింది. అదేవిధంగా సైడ్ జాయింట్ వైపు ఎంతుందో అన్నది చెక్ చేసుకుందాం. ఇక్కడ నాకు 2 ఇంచీలు ఒకవైపు, పావు తక్కువ 2 ఇంచీలు ఒకవైపు వచ్చింది. సో, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచీలు ఒక దగ్గర, పావు తక్కువ 3 ఇంచీలు ఒక దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఈ మార్కింగ్‌కి ఇలా కలిపేసుకోవడమే అంతే. చాలా సింపుల్. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా నీట్‌గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో, ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇదే విధంగా కట్ చేస్తున్నాను. ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసేస్తున్నాను అంతే ఇక్కడ జస్ట్ ఇంకేమీ లేదు. అండ్ ఈ సైడ్‌ని కూడా కొంచెం అలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది అంతే. ఇలా కట్ చేసేసాం కదా! ఇప్పుడు ఇందులోనే మనం క్రాస్ పీస్‌లు అండ్ అలానే బ్యాక్, నడుము కోసం ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే ఈ పీసు తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి ఊక్సులు పట్టీకి వాటికి పనికొస్తుంది. ఇప్పుడు చూడండి క్రాస్ పీస్‌లు కట్ చేస్తున్నాను. హెమ్మింగ్ కోసం అనమాట. ఇది మెడకి హెమ్మింగ్ చేస్తాం కదా! దానికోసం.
సో చూడండి ఒక 3 పీసులు తీసుకున్నామంటే సరిపోతుంది. డబుల్ లేయర్ మీద ఉంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ అంతకి సరిపోతే అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకెందుకనేసి 4 పీసులు అయితే కట్ చేశాను. ఇక్కడ మొత్తం ఇవి 8 పీసులు అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్నది కట్ అయ్యి ఉంది. సో ఈ కట్ని అలా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం మనకి ఇంకా కూర పీస్ అయితే లేదు కాబట్టి ఇలా స్ట్రైట్గా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇవి బ్యాక్ నడుము ఉంటుంది కదా, అక్కడ హెమ్మింగ్ కోసం అనమాట. అంతే, ఇంకా బ్లౌజ్ అంతా కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్తో ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇది చూడండి, ఇది ఒక బ్లౌజ్ది ఒరిజినల్ క్లాత్ అనమాట. సో ఒరిజినల్ క్లాత్ కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది. ఇది కూడా ఎల్బో హ్యాండ్సే కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్సే కట్ చేస్తాను, ఒరిజినల్ క్లాత్ అయినా సరే. ఇక్కడ జస్ట్ వన్ సింగిల్ ఫోల్డింగ్ చేశాను అనమాట. ఇక్కడ షేప్ ఏమి ఇవ్వండి, నేను జస్ట్ స్ట్రైట్గా కట్ చేసేస్తాను. కుట్టేటప్పుడే అతికించిన తర్వాత అప్పుడు షేప్ అయితే ఇస్తాను అనమాట. సో అందుకే డబుల్ ఫోల్డింగ్ చేయలేదు, జస్ట్ ఒక సింగిల్ ఫోల్డింగ్ అన్నది చేశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా లైనింగ్ క్లాత్ మీద, సో ఆ హ్యాండ్స్ పెట్టి అలా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేస్తాను అంతే. జస్ట్ చూడండి, ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇలా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్ అనమాట. నేను ఇక్కడ షేప్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి సింగిల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తాను. ఇప్పుడు వీటి హ్యాండ్స్ వీటికి పెట్టేస్తున్నాను అనమాట. చెప్పాను కదా లైనింగ్స్ అయితే కస్టమర్ తెచ్చారు, అందుకే మ్యాచ్ అయినట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్కి తిప్పినా సరే మనకి డిజైన్ చూడండి ఇలా పై వైపుకి వచ్చినట్లుంది కాబట్టి ఇక్కడే బ్యాక్ పార్ట్ని పెట్టి కట్ చేసేస్తున్నాను. సో ఇలా పెట్టి జస్ట్ కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మరి వీళ్ళకైతే ఇంకా పైపింగ్ లాంటివి ఏమి వేయను, ఎందుకంటే వేసినా సరే వీళ్ళు ఇంకా అమౌంట్ అన్నది పెంచరు అనమాట. సో కుట్టించుకోవడం అయితే బ్లౌజెస్ అవి ఎక్కువగా కుట్టించుకుంటారు, ఇంకా అమౌంట్ పెంచమంటే మాత్రం పెంచరు. ఇంకా అందుకనే ఇలా సింపుల్గానే స్టిచ్ చేసేస్తాను. ఇది శారీ వచ్చేసి బిస్కెట్ కలర్ వచ్చిందనమాట, బాగుంటుంది శారీ. పైపింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది బ్లౌజ్కి. సో చూడండి, ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్లో జాయింట్ పడుతుంది సైడ్న. సో ఆ జాయింట్ వేసి నేను మొత్తం ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ ఒక్క బ్లౌజ్ అంటే ఒక్క క్లాత్ మీదే చూపించాను కదా, ఇంకో క్లాత్ వచ్చేసరికి నేను షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. షార్ట్ వీడియోలో చూపించాను అనుకోండి, అప్పుడు లాంగ్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు చాలామంది, బట్ లైక్ అయితే చేయట్లేదు. వీడియో చూడండి, లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ పాయింట్స్ వస్తాయి, హైప్ కొట్టారనుకోండి పాయింట్స్ వస్తాయి. వీడియోకి ఎన్ని పాయింట్స్ వేస్తారో వెయ్యండి. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా షేప్ బెల్ట్లు కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసేస్తున్నా. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇంకా మనకి హ్యాండ్స్ ఉన్నాయి, ఇంకా రఫ్గా నెక్ పీస్లు ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇక్కడైతే వేయట్లేదు. చూడండి, ఇది మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకొక పీస్ అనమాట. ఇది వచ్చేసరికి షార్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.